ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ లార్డ్ మహావీర్ సిద్ధాంతాలను ఆచరించాలి. మహావీర్ జయంతి కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి పిలుపు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాలెంతగానో దోహదపడతాయి. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. మాజీ సీఎం వైఎస్ జగన్ కు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలి. పిఠాపురం వైకాపా ఇన్ఛార్జ్ వంగాగీత డిమాండ్. గ్యాస్ సిలిండర్ పెంపుపై కాకినాడలో సిపిఐ నిరసన. ఉచిత గ్యాస్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేశాయని సిపిఐ రాష్ట్ర నాయకులు మధు విమర్శ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మహనీయులు మహావీర్ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరు ఆచరించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో రాజాజీ వీధిలో గల జైన్ భవనంలో జైన్ బ్యాంకర్స్ అండ్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లార్డ్ మహావీర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జైన్ బ్యాంకర్స్ అండ్ మర్చెంట్ అసోసియేషన్ కాకినాడ అధ్యక్షులు రమేష్ సంఘవి, గౌరవ అధ్యక్షులు భవర్లాల్ జైన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మహావీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ జైన్ మత బోధకులను ప్రచారం చేసిన మహావీరుడి జయంతిని, అహింసను జీవన విధానం చేసుకున్న జైన్ సమాజం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగిందన్నారు. ప్రపంచానికి అహింస సందేశాన్ని అందించిన మహోన్నత వ్యక్తి మహావీర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమన్ జైన్, విక్రమ్ జైన్, త్రిలోక్ జైన్, కైలాష్, అతుల్ చందన్, సూర్యం, అంబ్లాల్ కొటారి తదితరులు పాల్గొన్నారు. ఆయన శాంతి కోరారు. ఆయన కూడా అంతే, ఎక్కడ శాంతి ఉంది అక్కడ బాగుంటుందని మొట్టమొదటి శాంతి కోరారు. అదే మహమ్మద్ ప్రవక్త కూడా అదే కోరారు. మహమ్మద్ ప్రవక్త గారు కూడా ఎక్కడ శాంతి ఉంటే అక్కడ బాగుంటుందని సందేశించిన వ్యక్తులు. వీళ్ళందరూ గొప్ప వ్యక్తులు. ఈరోజు వాళ్ళందరినీ కూడా మనం భావితరాలు గుర్తించడం కోసం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గతంకి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి. ఎలా చేంజెస్ వచ్చినాయంటే గతం అంతా కూడా ఏదైనా సమావేశం పెడితే పెద్ద ఎత్తున వచ్చేవారు. ఇప్పుడు రావక్కర్లేదు. ఆ గూగుల్లో పడితే ఆ సందేశం అంతా తెలిసిపోతుంది. వాళ్ళకి సెల్ ఫోన్లో పెట్టుకుని ఇంటి దగ్గర చూసేస్తున్నారు. అంతా కూడా మనకన్నా ఎక్కువ తెలిసిపోతుంది. మనం మాటలు చెప్పే దానికన్నా మొత్తం టైం ఉన్నప్పుడు ఎక్కువ ఆలకించి ఆ సందేశాన్ని వింటున్నారు, సమాచారాన్ని వింటున్నారు. మనకంటే ఎక్కువ బాగా తెలుసుకునే శక్తి ఆలో వచ్చేసింది. ఈ రోజున సమాచారం ఈ గూగుల్ ద్వారా, ఈ సెల్ ఫోన్ ఉండడం వల్ల అన్నీ కూడా తెలుసుకున్నారు. సరే, ఎన్ని తెలుసుకున్నప్పుడు ఏదైనా కూడా ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా తప్పులు జరుగుతూనే ఉన్నాయి, తప్పులు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఈరోజు చూడండి, ఇక్కడికి విలియమ్స్ గారు వచ్చారు, అన్ని కులాలు పిలిచారు. ఇక్కడ సిస్టర్స్ హోమ్ శాంతులు వచ్చారు, అందరూ వచ్చారు. డాక్టర్ ఉమరాలిస్ గారు వచ్చారు, అందరిని పిలుస్తుంటారు. అన్ని మతాలను పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి ఒక సందేశం ఇస్తారు. ఇది ఒక మంచి సాంప్రదాయం. ఇది గొప్ప వేదిక చెప్పాలంటే. ఈ వేదిక ద్వారా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. కాకినాడ ప్రజలకి కాదు, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు కూడా మీరందరూ కూడా మహావీరు లాంటి వ్యక్తి యొక్క సందేశాన్ని విని మనం శాంతి ఎక్కడ ఉంటే సౌభాగ్యం అక్కడ ఉంటుంది, ప్రజలందరూ బాగుంటారనే విషయాన్ని మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా తెలియజేస్తుంది. వనమాటి వెంకటేశ్వర గారికి ఉన్న పరిచయం, వినయరంజన్ రే గారికి ఉన్న పరిచయం, ఏ మీటింగ్కి వెళ్ళి పిలిస్తే సతీష్ చంద్ర గారికి ఒక ఇన్విటేషన్ ఇచ్చేస్తే ఆ సతీష్ చంద్ర గారు
మన వనమాడి వెంకటేశ్వర సిటీ ఎమ్మెల్యే గారిది, వినయ రంజన్ రే గారిది. తర్వాత వినయ రంజన్ రే గారు 3 years చేసిన తర్వాత వెళ్ళిపోతే అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు వచ్చేస్తారు. ఏబి వెంకటేశ్వరరావు గారు, మన వెంకటేశ్వరరావు గారు, సతీష్ చంద్ర గారు 4.5 సంవత్సరాలు ఏ కార్యక్రమం మహావీర్ జయంతి అని చెప్తే చాలు అందరినీ కూడా తీసుకుని వచ్చారు. ఇలాంటి కార్యక్రమానికి మళ్ళా మనతో పాటు ఈ ప్లాట్ఫామ్ షేర్ చేసుకోవడం మన యొక్క అందరికీ అదృష్టంగా భావించుకుంటూ ఈ రోజు కార్యక్రమానికి వచ్చినందుకు మరొకసారి సార్కి స్వాగతం, సుస్వాగతం, సుస్వాగతం, సుస్వాగతం. సార్, మీరు జస్ట్ మన మహావీర్ గురించి చాలా విషయాలు తమకు తెలుసు, మాకు తెలియని విషయాలు మీకు అన్ని బాగా తెలుసు. చెప్పే ముందు మన యొక్క విలియమ్స్ గారు కూడా వచ్చారు. ఒక్కసారి 2 నిమిషాలు మీరు కూడా మాట్లాడేస్తే చాలా. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు తమ దైనందిన జీవితంలో ఎవరి మీద ఆధారపడకుండా తమ పనులు చేసుకునేందుకు ఉపకరణాలు ఎంతగానో సహాయపడతాయని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ సాలిపేట మున్సిపల్ బాలికల పాఠశాలలో జిల్లా పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ జి నాగమణి, జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్, సమగ్ర శిక్ష పీఓ పి వేణుగోపాల్, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ ఇన్ఛార్జ్ ఏడీ, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు తదితరులతో కలిసి హాజరై ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు అలెన్కో సంస్థ ద్వారా సమకూర్చిన వీల్ చైర్స్, ట్రైసైకిల్, వినికిడి యంత్రాలు, టీఎల్ఎం కిట్లు, ఇతర ఉపకరణాలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మేనరిక వివాహాలను రూపుమాపేందుకు కృషి చేయాలన్నారు. జన్యుపరమైన ప్రమాదాల కారణాలు మాత్రమే కాకుండా ఎక్కువ శాతం మేనరికం, దగ్గర బంధువులతో పెళ్లిళ్లు చేసుకోవడం ద్వారానే వివిధ రకాల లోపం కలిగిన చిన్నారులు జన్మిస్తున్నారని తెలిపారు. కాన్పూర్లో ఉన్న అలైన్కో సంస్థ సమగ్ర శిక్ష ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు, దివ్యాంగులకు అవసరమైన పరికరాలను ఉచితంగా అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ జి నాగమణి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 272 మంది ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు 34 రకాల ఉపకరణాలను పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అలెన్కో ప్రతినిధి రాజుబాబు, ఐఈ కోఆర్డినేటర్ చామంతి నాగేశ్వరరావు, విద్యాశాఖ అధికారులు బి శివప్రసాద్, జి పడిరాజు, జీసీడీఓ పి ఉమామహేశ్వరి, ఏఎస్ఓ కె జోగిరెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఎందుకు వస్తే ఇబ్బంది పడుతున్నారు, ఎవరు తక్కువ ఇబ్బంది పడుతున్నారో తెలియని ఇబ్బంది, ఎస్పెషల్లీ పిల్లల విషయంలో. సో ఈ విషయంగా ఒక్కటే చెప్పదలుచుకుందంటే, ఇందాక నాకు తెలియదు ఎంతమంది రీజన్స్ ఇక్కడ జెనెటిక్గా వచ్చాయో, లేకపోతే ఎంతమంది ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినా నాకు తెలియదు. కానీ అట్లీస్ట్ ఇప్పటికీ నాకు తెలిసి ఒక 4-5 విలేజెస్లో ఇంత ఫార్వర్డ్ డిస్ట్రిక్ట్, అంటే ఏదైనా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ఇంత చదువు ఉంది, ఇంత అగ్రికల్చర్ ఇంత డెవలప్ అయ్యి ఉంది, ఇంత చదువుకున్న డిస్ట్రిక్ట్లో కూడా ఇప్పటికీ మేనరికాల్లో పెళ్లి చేసుకోవడం, తర్వాత దగ్గర బంధువులు పెళ్లి చేసుకున్న అలవాటు ఉంది. ఇంకా ఈ ఊళ్ళో నేను చూసాను, యూకొత్తపల్లి, ఇలా ఒక 3-4 విలేజెస్ ఉన్నాయి అక్కడ. సో పెళ్లి చేసుకున్నప్పుడు రకరకాల పేదవాళ్ళు చేసుకుని ఉండొచ్చు, ఏదైనా ఆస్తుల కోసమో ఇంకో దానికోసమో తెలుసుకోవాలో ఇంకా రకరకాలుగా. బట్ ఇబ్బంది పడేది పిల్లలు. సో ఇంతకన్నా మించి శిక్ష కూడా ఉండదు కదా. సో మనం చేసిన తప్పు వల్ల మన పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే, సో అట్లీస్ట్ తెలిసి అలా చేయకూడదని, కొన్ని తెలియకుండా జరుగుతున్నాయి కారణం కదా. అంటే ప్రమేయం లేకుండానే కొంత ఇష్యూస్తో పిల్లలు ఉండొచ్చు. బట్ తెలిసి చేస్తున్న తప్పులు ఏవి అని అంటే ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో దయచేసి ఈ సందర్భంగా అందరికీ మీడియా వాళ్ళ తరఫు నుంచి, మీడియా ద్వారా అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, తెలిసి నా దగ్గర బంధుత్వాలు కానీ తర్వాత మేనరికాలు కానీ చేసుకోకుంటే ఏ చిన్న తప్పు మన వైపు జరిగిన పిల్లల మీద పడకుండా ఉండాలని ఒక సదుద్దేశంతో ఇది రిక్వెస్ట్గా నా వైపు నుంచి ఒక మెసేజ్ లాగా ఇవాళ చెప్తామనుకున్నాను. సో గవర్నమెంట్ వైపు నుంచి మేము చేయాలనుకున్నది చేస్తున్నది కొంతవరకు సహాయపడుతుందని ఆశిస్తూ, పిల్లలందరికీ వాళ్ళ రెగ్యులర్ వర్క్స్, అంటే దైనందిక జీవితాల్లో చేస్తున్న రెగ్యులర్ వర్క్స్ వీటి ఆధారంగా ఎవరి ఆధారం లేకుండా వాళ్ళు ఫ్యూచర్లో డెవలప్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలెన్కో నుంచి ప్లీజ్. సో థ్యాంక్ యూ. ఓకే, ఆంధ్ర. సో అలెన్కో అని చెప్పి ఆర్టిఫిషియల్ లెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కంపెనీ ఉంటుంది నాగ్పూర్.
కాన్పూర్ యూపీలో ఒక కంపెనీ ఉంటుంది. వాళ్ళు చేసే ఒకటే పని ఏంటంటే ఇలాగా డిజబిలిటీ సపోర్ట్ చేయగలిగారు. అంటే చిన్న వైపు నుంచి, అంటే ఇయర్స్ వైపు నుంచి కానీ, లేకపోతే రకరకాల లిమ్స్ కానీ, హ్యాండ్స్ కానీ, వీల్చైర్స్ ఇవన్నీ తయారు చేయగలరు. ఒక్కటే చేస్తారు వాళ్ళు, అండ్ దే గివ్ ఇట్ ఫర్ ఫ్రీ. సో దీంట్లో అద్భుతం ఏంటంటే మనం చేయాల్సిన డిస్ట్రిక్ట్ వైపు నుంచి ఒకటే పని ఏంటంటే వాళ్ళని పిలిపించడం. అంటే వీ హ్యావ్ టు ఇన్వైట్ యూ. అండ్ మనం లాస్ట్ 2 rounds ఆఫ్ క్యాంప్స్ చేసినట్టున్నాము. సో ఇలా క్యాంప్ ఆర్గనైజ్ చేసి ఎవరికి అయితే అవసరాలు ఉన్నాయో వాళ్ళని ఒకసారి వాళ్ళకి ఏం అవసరం ఉన్నాయో చూసుకోవటం. అవసరాలు చూసుకున్న తర్వాత వాళ్ళకి ఒక 2 months 3 months పడుతుంది తయారు చేసినాం. అంటే వాళ్ళు తయారు చేసుకోవాలి కదా, అంతే కదా, ఒక్క అవసరం ఒకలా ఉంటుంది. ఎస్పెషల్లీ లిమ్స్ అంటే కాళ్ళకి సంబంధించి లెంత్ మెజర్మెంట్స్ తీసుకొని. రాప్తాడులో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కనీస భద్రతా చర్యలు కల్పించడంలో పోలీసుల తీరు చాలా బాధాకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగాగీత విశ్వనాథ్ పేర్కొన్నారు. ఇకపై జగన్ చేపట్టే పర్యటనలో పటిష్టమైన భద్రత, సంపూర్ణ రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంగగీత విశ్వనాథ్ మాట్లాడారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, సామారౌతు లలిత, సైతనవర ప్రసాద్, పచ్చిమళ అప్పలరాజు, బోనాసుల శివ, ఒలవల భూషణం, మసేన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే, మనం ఉదాహరణకు చూసాం, పిఠాపురం నియోజకవర్గం వరదల టైంలో వచ్చినప్పుడు ఆయన హెలికాప్టర్ దిగడానికి అవకాశం లేదు, హెలికాప్టర్ ఎక్కడానికి అవకాశం ఇవ్వలేనంతగా ఆద్యంతో రోజంతా కూడా ఆయన వెంట వేలాది మంది ఉండడం జరిగింది. అప్పుడే చూసాం సెక్యూరిటీ ఎక్కడ కూడా సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు ఎక్కడ కూడా లేవని చెప్పి. నిన్న అనంతపురం జిల్లా రాప్తాడులో చూసినట్లయితే కూడా మరి ఒక మాజీ ముఖ్యమంత్రికి మినిమం అందులో అనంతపురం జిల్లా లాంటి జిల్లాలకు వెళ్ళినప్పుడు ఇవ్వాల్సిన భద్రత, మినిమం భద్రత కూడా ఆయనకి ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరము, అది ప్రమాదకరం కూడా. ప్రభుత్వం తప్పనిసరిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి, మీరు జగన్ గారిని చూస్తున్నారు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఓట్ల విషయంలో వచ్చినా జనం మాత్రం జగన్ గారికి ఆ నీరాజనం పడుతున్నారు. ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక తండ్రిగా, ఒక బిడ్డగా చూసుకుని ఆయనకి వేలాది మంది ఆత్మీయుల కింద ఆయన కోసం వచ్చి అంతమంది ఆయనతో ఉండడానికి మరి వస్తున్నప్పుడు ఏ విధమైన ప్రమాదం జరిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జగన్ గారికి సంపూర్ణ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా ఇక్కడ నుంచి ఏ పర్యటన జరిగినా సెక్యూరిటీ మాత్రం కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రొటెక్షన్ కోసం ఏ విధంగా మరి ఇవ్వాలో సెక్యూరిటీ, ఆ విధంగా సెక్యూరిటీ ఇచ్చి రక్షణ కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురం నియోజకవర్గం తరఫున మా నాయకుడి సంపూర్ణ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము కోరుతాం. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఇంటి పన్ను, కరెంటు బిల్లుతో పాటు వంట గ్యాస్పై 50 రూపాయలు పెంచడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ, కొత్త కాకినాడ నుండి ప్రారంభమైన ప్రదర్శన రామాలయం డైరీ ఫారం రోడ్, ఏల్చూరి పాపారావు ఇల్లు మీదుగా మదర్ తెరిసా బొమ్మ వద్దకు చేరుకుని అక్కడ గంటసేపు నిరసన తెలియచేయటం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ అటు మోడీ, ఇటు కూటమి ప్రభుత్వాల దెబ్బకు ప్రజల జీవన విధానం కుదేలైందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత గ్యాస్ అనే పేరుతో ఆర్భాట ప్రచారాలు నిర్వహించి ఎన్నికల్లో నెగ్గిన తర్వాత శ్రీరామనవమి సందర్భంగా వంట గ్యాస్పై 50 రూపాయలు పెంచి ప్రజలపై అధిక భారాలు మోపుతారా అని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించకపోతే ప్రజల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి, సహాయ కార్యదర్శి కె బోడకొండ, తోకల ప్రసాదులు మాట్లాడుతూ గ్యాస్ బండ పెంపుతో పాటు పట్టణాల్లో పెంచిన ఆస్తి పన్నులతో ప్రజలు సతమతమవుతున్నారని, ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్ ఏ భవానీ, సిపిఐ నాయకులు పప్పు ఆదినారాయణ, కేశవరపు అప్పలరాజు, టి అన్నవరం, ఏఐఎస్ఎఫ్ నాయకులు సురేంద్ర, ఏఐటియుసి నాయకులు రామయ్య, అనిల్, మహిళా సమైక్య నాయకురాలు కుమారి, గంగా, అప్పయ్యమ్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ 10 నెలల కాలంలో ఇంటి పన్ను, కరెంటు ఛార్జీలు, పెట్రోలు, డీజిలు, నిత్యావసర వస్తువులు, స్కూల్ ఫీజులు అన్ని ధరలు క్రమక్రమం పెరుగుతూ ఉంటే ఇప్పుడు మూలిగే నాకపై తాడుబడి సొంతంగా ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచడం అంటే ప్రజలు ఎలా బతకాలి, ఎట్లా బతకాలనే దాంట్లోనే ఉన్నారు. అందుకని ఎక్సైజ్ సుంకం ఏదైతే ఉందో దాన్ని వెంటనే కూడా మేము రద్దు చేయాలని కోరుతున్నాం. ఈరోజు మీరు ముఖ్యంగా చూస్తుంటే కరెంటు బిల్లు
ఎంత ఘోరంగా ఉందంటే అసలు కరెంటు బిల్లు కట్టలేమనే పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే 2000, 3000 ఒక చిన్న తాటేగిల్లు ఉన్నా సరే 1000 రూపాయలు వస్తుంది. చిన్న పెంకులు 2000 వస్తుంది. ఇక డాబాలు 5000 వస్తుంది. ఈరోజు ఈ కరెంటు బిల్లు పెంపు బాజులేని విధంగా ఇంటి పన్ను పెంచి కరెంటు బిల్లు పెంచి ఈరోజు ప్రజలు బతకలేకపోతున్నారు. అందుకనే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఆలోచించి ఈ గ్యాస్ ధరలు, కరెంటు ఛార్జీలు అన్ని ధరలు తగ్గించాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా పెట్టాం. జిల్లా కార్యదర్శికి బోడకొండ సహాయకారి సోగల ప్రసాద్ నాయకత్వంలో కార్యక్రమం జరిగింది. తాటిపాక మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారని. గ్రామీణ క్రీడలను, క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పిఠాపురం మండలం మల్లం గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ కొద్దిసేపు వాలీబాల్ ఆడారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మడికి ప్రసాద్, నూతాటి ప్రకాష్, పిఎస్ఎన్ మూర్తి, సర్పంచ్ దాట్ల సూరిబాబు, ఎద్దు సుబ్రహ్మణ్యం, అంగుళూరు నూకరాజు, దుర్గాడ సత్యబాబు, దుర్గాడ వీరేంద్ర కుమార్, లచ్చబాబు, రాంబాబు, ఎద్దు వీరబాబు, ఎద్దు సుభాష్, ఆమోస్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కువగా వాలీబాల్లో యువజన సంఘాలన్నీ కూడా ఎక్కువ ఆడుతూ ఉంటారు. వాటిని పిఠాపురాన్ని కూడా నియోజకవర్గ స్థాయి అంతా పెట్టాం. మరి ఇప్పుడు డిస్ట్రిక్ట్ స్థాయి ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ పెట్టారు. ఈరోజు ప్రారంభమైంది. 3 రోజులు ఉంటాయి. ఇందులో గెలిచిన వారికి ప్రైజెస్ ఉంటాయి. మరి చక్కగా మల్లా అంబేద్కర్ యువజన సంఘం ఆర్గనైజేషన్ చేశారు. వాళ్ళకి కూడా నేను తోడ్పాటుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని మరి 3 రోజులు జయప్రదంగా చేయవలసిందిగా యువజన సంఘం తమ్ముళ్ళందరినీ కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తామని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘం కోరిక మేరకు మల్లాంలో అంబేద్కర్ గారి షెల్టర్ నిర్మాణం మరి అవన్నీ కూడా బ్రహ్మాండంగా మా ఏరియాలో చేసాం. తమ్ముళ్ళు యువజనులు అందరూ కోరిక మేరకు చేసాం యువతంతో అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన అంబేద్కర్ యువజన సంఘానికి అందరికీ కూడా ధన్యవాదాలు. అసెంబ్లీ మాజీ స్పీకర్, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు 42 రాజకీయ ప్రస్థానం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ సీనియర్ రాజకీయ నాయకులు, తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర వహించిన యనమల రామకృష్ణుడు 42 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జరిగిన విశేషాలను పుస్తక రూపంలో తీసుకొచ్చిన యనమల రామకృష్ణుడు అభినందనీయులన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరపున, కూటమి సభ్యుల తరపున శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ రాజకీయ నాయకులు, మా ప్రాంతవాసి, ఎంతో కాలంగా ఈ ప్రాంతానికి అనేక రాజకీయ పదవులతో శోభ తెచ్చి డెవలప్మెంట్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి 42 సంవత్సరాల రాజకీయ ప్రస్తావన కొనసాగింది. దాన్ని పురస్కరించుకుని ఈరోజు ఆయన రాజకీయ ప్రయాణంలో జరిగిన సంఘటనలన్నింటితోటి ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమం వేళ తిన్లో చేయబోతూ ఉన్నారు. దానికి గాను కాకినాడ రూరల్ నుంచి, అలాగే జనసేన పార్టీ నుంచి, అలాగే కూటమి నుంచి కూడా అందరూ కూడా వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనగలుగుతా ఉన్నాం. అలాగే రామకృష్ణ గారు ఇంకా పదవిని పొంది మంచి పదవిలో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. హోమియోపతి వైద్యం సృష్టికర్త శామ్యూల్ హనీమన్ చిరస్మరణీయులని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజిషియన్స్ రాష్ట్ర నాయకులు డాక్టర్ శాస్త్రి పేర్కొన్నారు. కాకినాడ వెంకటనగర్లో గల ఐఏహెచ్పి కాకినాడ శాఖ ఆధ్వర్యంలో హోమియోపతి వైద్యం సృష్టికర్త డాక్టర్ శామ్యూల్ హనీమన్ జయంతి కార్యక్రమంలో ఐఏహెచ్పి కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత ఐఏహెచ్పి సభ్యులు డాక్టర్ హనీమన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సీనియర్ హోమియోపతి వైద్యులు డాక్టర్ అచరా శ్రీనివాస్ దంపతులను సభ్యులు సాల్వా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు డాక్టర్ శాస్త్రి, డాక్టర్ అచరా శ్రీనివాస్, డాక్టర్ రాఘవరావు, డాక్టర్ రాంబాబులు సభనుద్దేశించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఏహెచ్పి కాకినాడ శాఖ అధ్యక్షులు డాక్టర్ సలాది సూర్యకిరణ్, డాక్టర్ మనోజ్, డాక్టర్ లక్ష్మి, డాక్టర్ రాఘవరావు, డాక్టర్ గీత, డాక్టర్ శివకుమార్, డాక్టర్ సత్య, అనివేష్, డాక్టర్ సింతు,
డాక్టర్ సందీప్ పెద్ద సంఖ్యలో IAHP కాకినాడ చాప్టర్ సభ్యులు పాల్గొన్నారు. ల్యూపస్ ఉంది, లేకపోతే ఇంకో ఎగ్జిమా ఉంది, లేకపోతే బ్యాక్ ఏక్ ఉంది. మనం మెడిసిన్ ఇచ్చాం, తగ్గిందంటే మనకు తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారంటే హోమియోపతి తగ్గుదేట ఈ ముందు సర్జరీ పడుతుంది, డిస్క్ సర్జరీ పడుతుంది, దాని హోమియోలో దొరుకుతుంది. తగ్గిందని అతనే తెలుసు, తగ్గే ముందు మనకు తెలుసు, అతను అక్సెప్ట్ చేయడు. ఎందుకంటే ఏ మందు చెప్పినా ఏ ప్రాబ్లం చెప్పినా స్వీట్ పిల్సే, హంబల్ చేయడానికి ఏముండదు. మనం కూర్చుని లేవక్కర్లే, కొన్ని పరిగెట్టించి అది పెట్టి ఇది పెట్టి ప్రొసీజర్స్ ఏం లేవు. వాళ్ళకి నమ్మకం ఎలా కలుగుతుంది, ఎంత నమ్ముదామన్నా పక్కనోడు ఏ చిన్న పిలిచికి ఎంత తగ్గుతుందండి. ఏదో మీకు బాగుంది, మీ జాతకం బాగుంది, లేదంటే మీరే దిష్టి తీశారు కదా, లేకపోతే ఇంకోటి చేశారు కదా, అందుకు తగ్గింది పూజ చేశారు కదా, లేదంటే దేవుని నమ్ముకున్నారు కదా, అందుకు తగ్గిందని అలా వెళ్ళిపోద్ది తప్ప హోమియోపతి తగ్గుతుందని చెప్పడం లేదు. అదే ఎక్కువ కేసెస్ అనుకోండి, మన అబ్జర్వేషన్ ఉంచుతాం. ఇదిగో ఈ ప్రాబ్లం వచ్చి వేమకొల్లి కొన్ని ఎక్కువ పెయిన్తో వచ్చాడు. మనకి తెలిసి తెలియకపోయినా కూడా ఈ వైద్య శాస్త్రం అనేది ఈ మధ్యకాలంలో, అంటే నేను ప్రాక్టీస్ పెట్టి ఒక 25 years ఈ రోజు వరకు చూస్తున్నట్లయితే చాలా గొప్పగా చాప కింద నీళ్ళు అలాగే వ్యాప్తం అయిపోతాయి. పూర్వం హోమియోపతి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది అలోపతి చేశారు. నేను చదువుకున్నప్పుడు కూడా నా ఫ్రెండ్ చాలామంది, ఈరోజు కూడా చాలామంది నా క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అలోపతి చేస్తారు కొన్ని చోట్ల అక్కడ. కానీ హోమియోపతి చేసిన వాళ్ళు చాలా ఉత్కృష్టమైనటువంటి భవిష్యత్తు వాళ్ళకి ఈరోజు మనం చూస్తాం. కానీ రాను ఏంటంటే మనకి ఈ హోమియోపతి వైద్యం మీద ఈ వచ్చేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ మధ్య కాలంలో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్తో హోమియోపతిలో జాయిన్ అయిపోయి వాళ్ళ పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం వాళ్ళు కానీ అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అవేర్నెస్ వాళ్ళు కానీ హోమియోపతిలో జాయిన్ అయిపోయి వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంతో ఈ మధ్యకాలంలో హోమియోపతి చదువుతారు. దానికి కారణం ఏంటంటే మనకి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి చాలా కొత్త హోమియోపతి తీసుకుంది. మన ఉభయ ఈ తెలుగు రాష్ట్రాలనే కాదు, ఓవరాల్గా మొత్తం వస్తుంది. అంతేకాకుండా హోమియోపతిని అభిమానించే వాళ్ళ సంఖ్య బాగా. మైట్రల్ ఏరియాలో మార్పులు ఉండొచ్చు, మైట్రల్స్ నుంచి సార్ డైజెస్ట్ ఉంటుంది. అది నేను ప్రజెంట్ చేసి కేసు కాదు, మా ఫ్రెండ్ కాబట్టి ప్రజెంట్ చేసి కేసు. ఆయన డాక్టర్ నటరాజ్ అలాగని ఆయన వచ్చి కేసు ప్రజెంట్ చేయమన్నాడు. ఏమంటే ఈవిడేమో ప్రజెంట్ చేసి కేసు మైట్రల్ వస్తుంది, అది మైట్రల్ వస్తుంది సార్, అది కేసు ఏంటనుకున్నాం, కేసు ఆఫ్ ప్రోసెస్ మైట్రల్ వస్తే అని చెప్తాం. అని అమ్మాయిని డబ్బై చేయడానికి ట్రై చేశాడు. అప్పుడు నేను మనీ ఎట్టుకున్నాను సార్, మీరు పెట్టింది పేషెంట్ ఆవిడ షుగర్ పోస్ట్ సింటమ్స్ అన్ని ఎట్ ప్రజెంట్ ఆవిడకి ఆ సింటమ్స్ ఏమి లేవు. మమ్మల్ని తీసుకుని ఏం చేయమన్నప్పుడు ఏమున్నాయి అదే కదా మేము ప్రజెంట్ చేయాలి. ఆవిడకి మైట్రల్ ఏరియాలో మర్మం ఉంది, మీరు ఒకసారి ఎగ్జామ్ చేయండి. అది ఏంటంటే ఆ మర్మం ఈ హార్డ్ మర్మం కాదు, అలాగే సాఫ్ట్ మర్మం కాదు. సాఫ్ట్ మర్మం అయితే ఇండియాలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సెమినార్ జరపడం జరగలేదు, కానీ ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ప్రతి స్టేట్లోనూ దీంట్లో సైంటిఫిక్ సెమినార్ ఉంటుంది. సమయాభావాలను ఇక్కడ పెట్టలేకపోయాను సైంటిఫిక్ సెమినార్. ఇందులో భాగంగా రేపు స్టేట్ కాన్ఫరెన్స్ కూడా గుంటూరులో పెట్టబోతున్నాం. ఇక్కడ డిస్ట్రిక్ట్ యూనిట్ అయితే అది ఏలూరులో జరిగింది, కాకినాడ డిస్ట్రిక్ట్ త్వరలో పెడతాం. అలాగే కాకినాడలో ఈ మీటింగ్ ఇలా కొనసాగడానికి డాక్టర్స్ అందరి సపోర్ట్తో మేము రిక్వెస్ట్ చేశాం. అదేవిధంగా కాకినాడలో కూడా మనకి గవర్నమెంట్ తరఫున ఆయుష్ తరఫున ఒక హాస్పిటల్ కూడా వచ్చింది. అది జీపీటీ అంటే గర్ల్స్ పాలిటెక్నిక్ వెనకాల, గవర్నమెంట్ గర్ల్స్ పాలిటెక్నిక్ వెనకాల ప్రిన్సెస్లో చాలా పెద్ద ఎకరాల్లో వచ్చింది. ఆయుష్ అన్ని సిస్టమ్స్లో కవర్ చేసేది. అందులో హోమియోపతి పెద్దపేట వేయడం జరిగింది. 5 beds హోమియోపతి డాక్టర్స్ చేసుకోవడానికి తగ్గట్టుగా అందులో గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రైవేట్ డాక్టర్స్ కూడా దాంట్లో సహాయ సహకారాలు అందిస్తారని కూడా నేషనల్ యూనిట్ వాళ్ళు చెప్పారు. అలాగే గవర్నమెంట్ యూనిట్స్ కూడా చెప్పాయి. అలాగే దాంట్లో కూడా రీసెర్చ్ ఎక్కువ జరుగుతుంది హోమియోపతిలో. ఈ యొక్క ఆయుష్ హాస్పిటల్స్ ద్వారా ఇన్బెడెడ్ పేషెంట్స్ కూడా హోమియోపతిలో ఇక్కడ కాకినాడలో పెట్టడానికి చెప్పడానికి మేము గర్విస్తున్నాం. కాకినాడ యూనిట్ తరఫుని అలా మాకు పెట్టినందుకు చాలా ఉపయోగపడుతుంది. చాలా డాక్టర్స్ కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సెలవు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. కూటమి ప్రభుత్వం పైన, పాడి పంటలపైన, ప్రజలందరిపైన అమ్మదయ ఉండాలని శ్రీ నూకలమ్మ అమ్మవారిని కోరుకోవడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ పెద్ద మార్కెట్లో వేంచేసిన శ్రీ నూకలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ముగింపు సందర్భంగా అమ్మవారిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరులు దర్శించుకునేందుకు రాగా అమ్మవారి ఆలయ సేవా కమిటీ సభ్యులు, ఆలయ ఈవో ఎం మురళి వీరభద్రరావు ఎమ్మెల్యే వనమాడిని ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి జాతర మహోత్సవం ముగింపు సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ కాకినాడ నగరంలో అమ్మవారి జాతరలను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. పెద్ద మార్కెట్ నూకాలమ్మ, 2 టౌన్ నూకాలమ్మ ఆలయాలతో పాటు కాకినాడ నగరంలో గల అన్ని నూకాలమ్మ ఆలయాల్లో అమ్మవారి జాతరలను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. అంతేకాకుండా దాతల సహకారంతో భారీ ఎత్తున అన్నదానం చేయడం పట్ల కమిటీ సభ్యులను ప్రత్యేకంగా ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఆలయ సేవా కమిటీ సభ్యులు చింతలపూడి రవి, అయినాల వెంకటరమణలు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో శ్రీ నూకలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. అమ్మవారి జాతర మహోత్సవానికి, అన్నదానానికి సహకరించిన ప్రతి ఒక్కరూ వారి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సేవా కమిటీ సభ్యులు అమలకంటి బలరాం, పెనిశెట్టి శ్రీనివాసరావు, రెడ్డం సత్యనారాయణ, కోడూరు పెద్ద, బంగారు సత్యనారాయణ, పొంగబుజ్జి, దౌలూరి భద్రరావు, గుర్రాల శ్రీనివాసరావు, చక్రపాణి, సిరియాల కొండబాబు, పొలిశెట్టి రామారావు, చెక్క రమేష్, గొంతిన బుజ్జి, పట్నాల సూర్యప్రకాష్, టీడీపీ నాయకులు గ్రంథి బాబ్జీ, గంజి గోపి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ పెద్ద మార్కెట్ నూకలమ్మ అమ్మవారి దేవాలయం ఏదైతే మీ అందరికీ తెలుసు, పెద్ద ఎత్తున నూకలమ్మ అమ్మవారి జాతర జరగడం జరిగింది. చాలా బాగా చేశారు. ఎప్పుడు లేని విధంగా పెద్ద మార్కెట్లో అమ్మవారి దేవాలయం కానీ, 2 టౌన్ నూకలమ్మ అమ్మవారి దేవాలయం కానీ, అదేవిధంగా ఏదైతే సంజయనగర్లో ఉన్నటువంటి నూకలమ్మ దేవాలయం కానీ ఈ సంవత్సరం చాలా బాగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పరంగా అక్కడ ఉన్న కమిటీ వారు భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారండి. భక్తులు వస్తున్న విధంగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పించారు. అక్కడ ఉన్నటువంటి కమిటీ వారు ఉత్సవ కమిటీలు వేసాం. అక్కడ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చాలా బాగా చేపట్టారు. వచ్చిన వారికి మజ్జిగ కానీ, మంచినీళ్ళు కానీ, పండుగ ఉంటుందంటే టెంట్ రైడింగ్ కానీ, భక్తులు ఎటువంటి అవసరం కలగకుండా చాలా బాగా చేస్తారు. మనస్ఫూర్తిగా అభినందిస్తారు. అదేవిధంగా ఈ రోజున పెద్ద మార్కెట్లో అన్నదాన కార్యక్రమం చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. అన్నదానానికి ఇక్కడ ఉన్నటువంటి వర్తకులందరూ సహకరించారు. భక్తులు చాలామంది సహకరించారు. భక్తులు ఇక్కడ వర్తకుల సహకారంతో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రమణ గారు కానీ సభ్యులు చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది పేర్లు చెప్పలేం కానీ అన్నీ చెప్పాలి. చాలా టైం పడుతుంది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద చేస్తాను అందరూ సహకరిస్తే చాలా బాగా ఏర్పాటు చేస్తారు. చూసాం ఈ రోజున చాలా ఐటమ్స్ పెట్టారు. పెళ్లిళ్ళ కంటే బాగా ఏర్పాటు చేస్తారు. అన్ని రకాల ఏర్పాటు చేస్తారు. చాలా సంతోషం. అమ్మవారి దయ వల్ల ఈ కాకినాడ ప్రజలకి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలని, అదేవిధంగా ఈ సంవత్సరం పాడి పంటలు కూడా పుష్కలంగా పొందాలని, పారిశ్రామికలు అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో కూడా ప్రజలు ఏదైతే కోరుకున్నారో కోరికలను నెరవేరాలని, మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం వల్ల ఏదైతే కష్టాలు ఉందో ఈ ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్తానే రోజు వారికి అన్ని విధాలు కూడా నూకలమ్మ అమ్మవారు సహకరించాలని, ఈ ప్రభుత్వ పరంగా ప్రజలు ఏమైతే ఆశిస్తున్నారో ఆశయాలను నెరవేరాలని మనస్ఫూర్తిగా మరొక పెద్ద మార్కెట్లో ఏం చేసి ఉన్న ఈ అమ్మవారు 101 అవడం అనమాట. అందుకని ఈ అమ్మవారు కోరిన కోరికలను కూడా తీర్చే తల్లిగా, పొంగు బంగారం ఉన్న అమ్మవారిగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారిని ఏవైతే కోరుకున్నారో కోరిన కోరికలను తీరుతుంటే
అలాగే ఏవైతే చుట్టుపక్కల పాడి పంటలు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలనేసి, పంటలన్నీ బాగా పండాలనేసి, ప్రజలందరూ సుఖంగా ఉండాలనేసి కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు ఏవైతే చెప్పారో సలహా సూచనలు చేసుకుని జాతర మహోత్సవాలన్నీ కూడా అతివైభవంగా చేసేవాడి. మాకు అందరూ చెప్తున్నారు, ఎవరైతే గత 25-30 సంవత్సరాల నుంచి కూడా మా తాతల కాలంలో అంత వైభవంగా చేశారు, అలాంటి వైభవం మళ్ళీ తీసుకొచ్చారు మీరు, కమిటీ సభ్యులందరూ కూడా చేసి చెప్పడం జరిగింది. మా అందరూ కూడా చాలా ఆనందం కలిగిందండి. ఇదంతా కూడా కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు సలహా సూచనలు తీసుకుంటూ ఇక్కడ పెద్ద మార్కెట్ వ్యాపారస్తులు, అన్ని రకాల వర్తక సంఘాల వ్యాపారస్తులు, అలాగే దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరిగిందండి. ఎప్పుడు కూడా ఇక్కడ అమ్మవారి అన్నదానం వచ్చినది గత 2 సంవత్సరాల నుంచి కూడా అన్నదానం కూడా పెట్టలేదండి. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఇక్కడ మా కమిటీ సభ్యులు వచ్చిన తర్వాత అన్నదానం కూడా భారీ ఎత్తున చేయాలనేసి ఎన్నడూ లేని విధంగా 6,000 మందికి ఇవాళ అన్నదాన కార్యక్రమం చేస్తామండి. చాలా కూడా ప్రజలు మీరు చూస్తున్నారు, చాలా వరకు కూడా ప్రజలు వస్తున్నారు, అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. క్యూ లైన్ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్నదానాలు కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసి అన్ని రకాల ఏవైతే వచ్చినా అన్ని రకాలు కూడా వడ్డించేలాగా ఏర్పాటు చేస్తాం. పెళ్లిలో మన ఇంట్లో ఎలాగైతే చేసుకుంటామో అలాగే ఏంటంటే ఊరు కావచ్చు, స్వీట్ కావచ్చు, ఇలాగ 10 రకాల అన్నీ కూడా రావడం జరిగింది. బ్రహ్మాండంగా జరిగే సంవత్సరం చాలా ఘనంగా జరిగాయి. మా కూటమి ప్రభుత్వం అందరూ కలిసి చాలా ఘనంగా జరిగింది. మనవాడి కొండబాబు ఆధ్వర్యాన ఈ ఉత్సవాలు చేసాం. ఇప్పుడు ఈ 20 సంవత్సరాలు పెట్టి కూడా కనివని పెరిగిన విధంగా జరిగింది. అన్నదానం కూడా చాలా బ్రహ్మాండం జరుగుతుంది. ఈ అన్నదానానికి చాలామంది దాతలు ముందుకు వచ్చి చెప్పి అందులో సహాయ సహకారం చేశారు. ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఉత్సవాలు కూడా బాగా జరిగాయి. ఈ కూటమి ప్రభుత్వం చాలా ఘనంగా చేశారు. మనవాడి కొండబాబు గారు ఆధ్వర్యాన కమిటీ సభ్యులు అందరూ కలిసి చాలా ఘనంగా చేశారు. చేసిన చాలా మార్పులు చాలా ఘనంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ అలాగే జరగలేదు. దీని గురించి మేము చాలా సంతోషపడుతున్నాం. పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ పిఠాపురం జనసేన పార్టీ నాయకులు చెల్లిబోయిన సతీష్ ఆధ్వర్యంలో వీర మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పేరున దత్తాత్రేయ స్వామివారికి, శ్రీపాద శ్రీవల్లభ స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, హోమాలు తదితర పూజా కార్యక్రమాలు మహాసంస్థానం అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాసంస్థానం ఈవో సౌజన్య ప్రభాకర్, జనసేన పార్టీ నాయకులు చెల్లుబోయిన సతీష్, బాలిపల్లి రాంబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మహాసంస్థానం మాజీ చైర్మన్ రెడ్డెం జనార్దన్, గుండు భద్రరావు, బాలిపల్లి అనిల్, పసుపులేటి గణేష్, అక్కిరెడ్డి కోటేశ్వరరావు, మురాలశెట్టి శ్రీను, కొండేపూడి శివ, వెన్న చంద్రరావు, హరీష్, వీర మహిళలు తోలేటి శిరీష, డాక్టర్ రావుల వరలక్ష్మి, అంకిరెడ్డి, నాగగౌరి, కోలా దుర్గా, పిల్లా రమ్యజ్యోతి తదితరులు పాల్గొన్నారు. మేమందరం ఎంతో అత్యంత బాధపడ్డాము. మరి ఇది చాలా బాధాకరమైన సన్నివేశం. మనందరికీ తెలుసు, మన సార్కి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో భక్తి ఎక్కువ. ఆయన భక్తి వల్ల చిన్న చిన్న దెబ్బలు తగిలి బయటపడడం అన్నది మరి మనకు తెలుసు. అలాగే మరి మేము కూడా బాబు త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఈరోజు పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో స్వామివారికి రుద్రాభిషేకము, అలాగే అర్చన, దత్తహోమం కూడా బాబు పేరు చేయించడం జరిగింది. మేమందరం కూడా బాబు త్వరగా కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి. గతంలో భవన నిర్మాణ కార్మికులకు చేసిన సేవలు ఇవాళ భవన నిర్మాణ కార్మికులే మళ్ళీ వాళ్ళ అబ్బాయిని కాపాడడం జరిగింది. ఇదే ఒక కర్మ సిద్ధాంతంగా అందరూ చెప్తున్నారు. అయితే ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి మా పిఠాపురం టౌన్ నుంచి అందరూ కూడా మన ఇక్కడ శ్రీపాద వల్లభ సంస్థానంలో పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలోని కానీ మిగతా చర్చిలు, మసీదుల్లో కూడా పూజలు చేయడం అయితే చేస్తున్నారు. వీళ్ళు మన పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మరియు మిగతా పిల్లలందరూ కూడా త్వరగా కోలుకోవాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రత్యేకమైన పూజలు అయితే చేశాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా మరింత మంచి జరగాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. ఇదే విధంగా ఆయన వాళ్ళ అబ్బాయి త్వరగా కోలుకుని మన పవన్ కళ్యాణ్ గారు తిరిగి ప్రజాసేవల్లో కంటిన్యూ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో కూడా మరి పవన్ కళ్యాణ్ కుమారుడు త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేయడం, ప్రార్థనలు చేయడం, మసీదుల్లో కూడా ప్రార్థన చేయడం కూడా జరుగుతుంది. మరి అలాగే బాబు త్వరగా కోలుకోవాలని మా పిఠాపురం శ్రీపాద వల్లభుడు దగ్గర పూజ చేయడం జరిగింది. నిన్న శివాలయంలో కూడా హోమం చేయడం జరిగింది. అలాగే
మన తాడిపత్రిలో అమ్మవారి గుడి దగ్గర కూడా పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ప్రజలకు ఎంతో మంచి సేవ చేస్తున్న తన కుటుంబానికి ఇలా జరగడం చాలా బాధాకరం. కానీ ఆ భగవంతుడు దయ వల్ల, ప్రజలందరూ దయ వల్ల ఆయన రెండో కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకుంటున్నాడు కాబట్టి మేమందరూ కూడా చాలా సంతోషంగానే ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కూడా తొందరగా కుదుటపడి ఇంకా ప్రజలకు సేవ చేయాలని, మెగా కుటుంబం అందరూ కూడా ప్రజాసేవలో ఎప్పుడు ఉంటారు కాబట్టి ఆయన కుమారుడికి కూడా అదే మంచి జరిగింది. మరి తొందరగా కోలుకుని ఆయన త్వరగా ఇంటికి రావాలని మేము అందరూ కూడా. తాగునీటి కుళాయిలకు అక్రమంగా మోటార్లు బిగించి కృత్రిమ నీటి కొరత సృష్టిస్తున్న గృహాల పైప్లైన్లను కట్ చేసి ఆవాసాల్లో శివారు ప్రాంతాల ప్రజలకు నీటి ఎద్దడి నివారించాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్ కోర్టు హాల్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఎండీఓలు, డ్వామా ఏపీఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి జాతీయ ఉపాధి హామీ పనుల లక్ష్య సాధన, వేసవి కార్యాచరణ ప్రణాళిక, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 6 సంవత్సరాల చిన్నారులకు ఆధార్ నమోదుకు క్యాంపుల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. 0-6 సంవత్సరాల చిన్నారుల ఆధార్ నమోదుకు క్యాంపుల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో ప్రజలకు ఎటువంటి త్రాగునీటి ఎద్దడి ఎదురుకాకుండా జిల్లాలోని ప్రతి ఆవాసంలో కనీసం ఒక త్రాగునీటి సోర్స్ ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఎండీఓలను ఆదేశించారు. కొన్ని గ్రామాల్లో గృహ టాప్ కనెక్షన్లకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడుకోవడం వల్ల హై లెవెల్ ప్రాంతాలు, పైప్లైన్ల చివర ప్రాంతాల ప్రజలకు నీటి సమస్య ఎదురవుతున్న అంశం తన దృష్టికి వచ్చిందన్నారు. ఆ విధంగా మోటార్లు బిగించిన నీటిని అక్రమంగా తోడుతూ నీటి కొరతకు కారణమవుతున్న గృహాలకు పైప్లైన్లు తక్షణం కట్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఏ ఆవాసంలో ప్రజలకు త్రాగునీటికి ఎద్దడి ఉత్పన్నం కాకూడదని, ఇందుకు ఏ పనులు అవసరమైనా తక్షణం చేపట్టాలని సూచించారు. అక్విడక్ట్ నిర్మాణ పనుల కారణంగా పంపా రిజర్వార్కు ఏలేరు నీటి విడుదల లేదని, ఈ నేపథ్యంలో అన్నవరం దేవస్థానం, అన్నవరం గ్రామానికి ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాట్లు సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ పి వెంకటలక్ష్మి, ఎండీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. యోగానంద ఆరోగ్య సంఘం తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ వివేకానంద పార్కులో యోగానంద ఆరోగ్య సంఘం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకులు స్వాతంత్ర జీ ఆధ్వర్యంలో జరుగుతున్న యోగా శిక్షణ తరగతులు పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొని పలు యోగా ఆసనాలు సాధన చేశారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యురాలు సుమన మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా యోగానంద ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతినిత్యం గంటన్నర పాటు యోగా సాధన చేసి సభ్యులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. యోగానంద ఆరోగ్య సంఘం వ్యవస్థాపకులు స్వాతంత్ర జీ మాట్లాడుతూ నిత్యం యోగా సాధన చేయటం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యోగానంద ఆరోగ్య సంఘం సభ్యులు, స్థానిక సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ జైన్, అరవింద్ జైన్, వీరన్న, చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. బాతులకి వాటికి ప్రతి రోజు పెడతారు. మా దాంట్లో లక్ష్మి గారు, శ్రీను గారు ఉన్నారు. అప్పుడు 5-6 ఏళ్ల నుంచి వలివేసే యజ్ఞం అసలు ఒక్క రోజు కూడా మానకుండా అన్నిటికీ ఫీడింగ్ చేస్తారు. ఇంకొకటి ప్రతి గురువారం మేము ఇక్కడ హోమం చేస్తాం. ప్రతి గురువారం హోమం చేస్తాం. హోమం చేయడం వల్ల జడ చేతన్ మనకు కనిపించే ఏమీ తెలియకుండా మనకి హ్యాపీనెస్ ఇచ్చేవి చాలా ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, ఈ మొక్కలు ఇవన్నీ మనకు తెలియవు. వాటికి కూడా మంచి చేసే హెల్పింగ్ మేము చేస్తున్నాం. ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉండడానికి చేస్తున్నాం. మేము అందరం కలిపి ఇన్ని పనులు చేస్తున్నాం. అందుకుని మీరు కూడా మాతో సభ్యులు అవ్వండి. ఏమి ఫీజు లేదు, అంత ఫ్రీ. ఇది మేము చేసేది మీ యొక్క ఆరోగ్యం బాగుండాలని. అందుకని సమ్మర్ కాదు కదా, అన్ని ఎప్పుడు కుదిరితే అప్పుడు రండి, మాతో కలవండి. మనము ఈ మొత్తం మన నేషన్ అన్నిటికీ ఆరోగ్యమైన వాతావరణము, మనలో కూడా ఆరోగ్యమైన వాతావరణాన్ని కల్పించాం. ఇతనా దిన్సి మైకు యోగా ఇంట్రెస్ట్ అయింది. నేను కూడా ఆయన హిందీలోనే మాట్లాడి కొద్దిగా నాకు వచ్చిరాని హిందీలో ఆయన అలాగా పరిచయం ఏర్పడింది నాకు 2017. ఈనాటికి గురూజీతో అనుబంధం ఇంతమందితో కలిసి యోగా జరుపుకుంటూ ఈ రోజున ఎందరో మహిళలు వాళ్ళ ఆరోగ్యం కోసం చక్కగా ఈ యోగాలో జాయిన్ అయ్యి వచ్చి గురూజీని కలిసి మేము ఈ రోజుని ఈ యోగాని ప్రతిరోజు క్రమం నడవకుండా డైలీ వర్షం వచ్చిన ఎండగాసిన గురూజీ మాత్రం కరెక్ట్గా 6 గంటలకు స్టార్ట్ చేసి 7:30 వరకు ఇక్కడే ఉంటారు. ఎవరు వచ్చినా ఇది ఫ్రీ. యోగా అంటేనే గురూజీ అందరికీ ఉపయోగం కావాలి, అందరి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ఈ కార్యక్రమం నడుపుతున్నారు. ఈ 2 సంవత్సరాలు చక్కగా నియంత్రణలో ఉంటుంది. అలాగే మనస్సు చంచలము. ఈ మనస్సు అనేది అలా 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 పరిపరివిధాలు పోతూ ఉంటుంది. దీనికి అసలైన మందు ఏంటంటే ధ్యానము, అనులోమ విలోమం, ఇవన్నీ చేసి ప్రాణాయామం.
ఇవన్నీ నేను చేయిస్తాను, చక్కగా మీరు రండి అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను క్రమం తప్పకుండా గురువుగారిని ఫాలో అవుతూ రోజు చేస్తున్నాము. చక్కని మానసిక వికాసం, శారీరక ఇది కూడా భద్రత, ఇవన్నీ ఆరోగ్యము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది కేవలం నాకు పూర్వజన్మ సుకృతం, ఈ గురువుగారి పరిచయం అని చెప్పి నేను అంటున్నాను. వారు ఇది పూర్తిగా సేవ, మానవ సేవ మాధవ సేవ అన్నట్టు అందరినీ ఫ్రీగా ఆయన టైం పెట్టుకుని అందరికీ ప్రేమతో యోగా నేర్పిస్తున్నారు. దాన్ని మేము పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాం. गुरु गार की जन्म जन्मल की मैं कृतज्ञ ఉంటాం. योग के पतंजलि ऋषि ने 8 नियम बताए, यम, नियम, आसन, प्राणायाम, प्रत्याहार, धारणा, ध्यान, समाधि। इन 8 नियमों का अधिकतम पालन करते हुए यज्ञ को यज्ञ के रूप में इसको धारण करना चाहिए और सबको सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, माँ कश्चित् दुर्भावो भवेत्। सबको सुखी रहना चाहिए, सबको स्वस्थ रहना चाहिए, सबको निरोग रहना चाहिए। मैं तो सबसे यही कहूँगा कि सब लोग आके जुड़े, कहीं भी जुड़े, योग करें, फीस दे के करें, नहीं फीस दे के करें, लेकिन करें। घर घर में योग, हर घर में योग करना चाहिए सबको। और मेरा प्रयास है कि जितने भी अधिक से लोग यहाँ आ जाएं और करें, स्वस्थ रहें, सब लोग निरोग रहें। बस ओम। లయన్స్ క్లబ్ ఎలైట్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని నగర పద్మశాలి సంక్షేమ సంఘ అధ్యక్షులు వింజమూరి వెంకట సుబ్బారావు, రాధా మాధవి, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో స్థానిక పగడాలపేట గవర్నమెంట్ హైస్కూల్ నందు జరిగిన వాటర్ ఆర్వో ప్లాంట్ డొనేషన్ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగింది. తొలుత పివి రాఘవరావు అతిథులను సాదరంగా ఆహ్వానించారు. కాకినాడ ఎలైట్ అధ్యక్షుడు శ్రీ ఎంఎస్ఆర్వి సత్యనారాయణ సమావేశానికి అధ్యక్షత వహించారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ మరియు దాతలు వింజమూరి వెంకట సుబ్బారావు, రాధా మాధవి సంయుక్తంగా ఈ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. గవర్నర్ మాట్లాడుతూ కాకినాడ ఎలైట్ క్లబ్ చేసే సేవా కార్యక్రమాలు చాలా మందికి ఉపయోగకరంగా ఉంటాయని, ఎవరూ చేయలేని విధంగా పర్మనెంట్ ప్రాజెక్టులు చేస్తున్నారని అభినందించారు. దాతలు వింజమూరి వెంకట సుబ్బారావు దంపతులను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి సత్కరించారు. క్లబ్ అధ్యక్షుడు ఎంఎస్ఆర్వి సత్యనారాయణ మాట్లాడుతూ మా ఎలైట్ క్లబ్ రాబోయే కాలంలో సభ్యులు, మిత్రుల సహకారంతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ లయన్స్ క్లబ్ చరిత్రను తిరగరాస్తుందని తెలిపారు. దాతలు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ భవిష్యత్తులో ఎలైట్ క్లబ్ వారి సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని తెలిపారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆర్వో వాటర్ ప్లాంట్ ఇచ్చిన కాకినాడ ఎలైట్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వజ్రపు కోటేశ్వరరావు, చిట్నెడి శ్రీనివాస్, ఉమామహేశ్వరరావు, పద్మ, తులసి, నాగమణి, శ్రీదేవి, రాధా, లావణ్య, భార్గవి, సుబ్రహ్మణ్యం, టీవీవి సత్యనారాయణ, శాస్త్రి, నిరంజన్, కందాల రవి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారికి అభినందనలు. ఈ ఆర్ఓ ప్లాంట్ ఇవ్వడానికి ఆయనే ప్రధాన కారణం. ఆయన ఉత్సాహపరుస్తూ మమ్మల్ని ఈ ఆర్ఓ ప్లాంట్ ఈ స్కూల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన ఉత్సాహపరిచి ఈ కారణం ఆయనే. ఇది ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చెయ్యాలని, వారిని ఆ ఉత్సాహాన్ని వారికి ఇవ్వాలని కోరుకుంటూ ఫస్ట్ది మహర్షి శామమూర్తి స్కూల్లో పెట్టడం జరిగింది. రెండోది రామకృష్ణ సేవా సమితి స్కూల్లో పెట్టడం జరిగింది. ఇది 3వ ప్లాంట్. మరి 4వ ప్లాంట్ ను కూడా పైడా వెంకటనారాయణ గారు ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం, వారిని కూడా అభినందించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సంవత్సరం 4 వాటర్ ప్లాంట్లని ఒక్క క్లబ్ అధ్యక్షుడు ఒక 10 లక్షల విలువైన రూపాయల ఆర్థిక సహాయంతో దాతలని ఉత్సాహపరిచి వారి చేత ప్రారంభం చేయడం నిజంగా ఎంతో అభినందించిన విషయం. జిల్లాలో మాకు బాదం బాలకృష్ణ గారు ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నో టేకప్ చేస్తూ ఉంటారు. మన ఎంఎస్ఆర్వి కూడా ఇదే విధంగా మన ముందుకు వచ్చి దాతలతో ప్రారంభించడం, దాతల్ని మోటివేట్ చేసి వారి చేత ప్రారంభించి చేయడాన్ని నిజంగా వారిని అభినందిస్తూ చేద్దామండి. ఎవరిని ఏదైనా తగిన సహాయ సహకారం అందిస్తాను. ఎందుకంటే నాకు కొంచెం సర్కిల్ ఉంది, అందరికి పెద్దవారు తెలుసు కాబట్టి సభకు చేద్దాం అందరూ కలిపి. ఇది యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చిందంటే మా మిత్రుడు సాధన బాబు గారు రోజు నన్ను ఈ స్కూల్లో ప్రాజెక్ట్ కావాలని అడిగారు. పిల్లలు ఉన్నారు, నాకు అసలు వాటర్ లేదు, ఈ ట్యాప్ కూడా వెళ్తే అందులో వేయించి మేము స్టార్ట్ చేసాం అనమాట. ఇన్ ఫ్యూచర్లో కూడా మంచి కార్యక్రమాలు చేస్తాము. ఏదైనా ఎవరైనా ఉంటే వస్తే నలుగురు కలిపి చేద్దాం. ఈ చేయగల కెపాసిటీ వాళ్ళు చాలా మంది ఉన్నారు, దానం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి
ఏ ప్రకారం వెళ్ళాలని ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన కలిగి ఉండాలని బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. గురువారం కాకినాడ 3వ ఏపీఎస్పీ వద్ద గల రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం కార్యాలయంలో జరిగిన సంఘం సమావేశంలో డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగాను, విశిష్ట అతిథిగా తూర్పుగోదావరి జిల్లా సీనియర్ సిటిజన్స్ సంఘ అధ్యక్షులు బుద్ధరాజు సత్యనారాయణ రాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ రిటైర్డ్ ఎంప్లాయీస్కు నేత్రదానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు డివి సత్యనారాయణ, కార్యదర్శి జిఎన్ మూర్తి, ట్రెజరర్ సిహెచ్ ఎస్ఎన్ రాజు, సీనియర్ సిటిజన్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చూపునిచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి తప్పనిసరిగా మీరు తీసుకున్నటువంటి కార్డుని 10 మందికి కనిపించే విధంగా కాకుండా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్పాలా, నేను ఇలాగా నా కళ్ళును దానం చేశాను కాబట్టి నా మరణాంతరం ఇవి తప్పనిసరిగా ఈ నెంబర్కి బంధుమిత్రులు కంట, కూతురు కొడుకు కంట ముందుగా ఆ కార్డు తాలూకా అడ్రస్కి బ్లడ్ బ్యాంక్ కానీ మనం ఫోన్ చేయగలిగితే అతి తొందరలో వచ్చి అది భద్రపరచుకొని ఇద్దరు అందులకి మరి మన చూపుని మనం సమాజంగాని మనం చనిపోయినా కూడా మన కళ్ళు చూస్తూనే ఉంటాయి. కాబట్టి అటువంటి మహత్తరమైన కార్యక్రమం మన రాష్ట్ర స్థాయిలోని అనేక విధాలుగా మీరు కాకినాడ లైన్స్ అని పెట్టి మరి గవర్నర్గా ఉండి అనేక మందికి అనేక విధాలుగా సహకారాలు దాని అనుకూలంగా వారు ఆ రోజుల్లో అవన్నీ చేశారు. మాకు తెలిసే విషయం, కొంతమంది రిటైర్ అయిన అందరికీ కూడా విషయం చేస్తుంది. ఆ టైంలో వారి ఇచ్చిన పాంప్లెట్ తెచ్చి మన ఆఫీస్ అకౌంట్గా మన మీటింగ్లు పంచిపెట్టడం జరిగింది. చాలా వరకు నేత్రదానానికి చేయడం జరిగింది. ఆ విధంగా చాలా వరకు మనం కూడా వారికి సహాయపడినట్టుగా మా మనస్సంగి చెప్తుంది. మేము కూడా అందులో బాగా పంచుకున్నాం. ఈరోజు మళ్ళా వారు ఇచ్చిన పాంప్లెట్ అనేది దగ్గర తీసుకుని అవి కూడా నింపి మనకి ఇచ్చినట్టయితే తీసుకెళ్ళి వారి బ్యాంక్ వారు ఎక్కడ చేపిస్తే వారికి వెళ్ళి అందజేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. ఇటువంటి వ్యక్తులు మన కాకినాడలో బాలకృష్ణ గారు కానీ, ఐడి రామారావు కానీ, ఎంతో మంది వ్యక్తులు మనకు ఉన్నారు. వారి యొక్క సేవలను వారిని మనం స్మరించినట్లయితే మన జీవితాలు కొంచెం సాఫల్యం బాగుంటుందని నేను మనసాన్ని కోరుకుంటూ వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను సార్. ఏమైపోతారు, ఇది మంచి పద్ధతి కాదు. శాస్త్రీయంగా హిందువులు కాదు, ఇప్పుడు అన్ని మతాల వాళ్ళు ఉంటారు. హిందువులకి మనం అలా చేయకూడదు, కర్మకాండనే చేయాలని చెప్పారు. నేను మతం దగ్గరికి వెళ్ళి మాట్లాడిగా తండ్రి గారి కోరిక ఏం చేయాలంటే నెరవేర్చమని చెప్పింది. ఆవిడ 80 ఏళ్ళు 2004 చనిపోయినప్పుడు అది చేయగలిగాను నేను. ఆయన నాకు చెప్పారు కాబట్టి. తర్వాత 2008లో మదర్ పోయినప్పుడు ఆటోమేటిక్గా పని నేను ఇంటి బ్రహ్మగారిని అడిగాను. దాని యొక్క కార్యక్రమాలు విడిగా ఉంటాయి కాబట్టి చేయించాను. అలాగే ఒక ప్రతి మతంలో కూడా ఏదో ఒక సెంటిమెంట్ కానీ ఒక పద్ధతి కానీ ఉంటుంది. వాటిని సెంటిమెంట్ని అధిగమించి చేయడం ఈజీ కాదు. కానీ మీరు ఆల్రెడీ మీ పోలీసు ఉద్యోగంలో రకరకాల వ్యక్తుల్ని, రకరకాల సంఘటనల్ని, మరి రకరకాల మీ ఆఫీసర్ని, రకరకాల మీ కింద స్టాఫ్ని, మరి రకరకాల మీకు అడ్డు వచ్చిన ఏమైనా అడ్డంకులు వస్తాయని అధిగమించి వచ్చిన వాళ్ళు మీ అందరూ. మీకు మిమ్మల్ని అంత ఈజీగా ఎవరు కూడా చిన్నతనంగా చూడరు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు సోదరుడు పృథ్వీకరాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మణపాక సుబ్బు, ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరం వర్మ, ముమ్మిడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ, నగర ఫౌండేషన్ అధ్యక్షులు మణపాక నాగబాబు, కాకినాడ ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్ దేవాలయాల్లో పూజలు, అభిషేకాలు నిర్వహించి అభిమానుల మధ్య కేక్ కట్ చేసి చికెన్ బిర్యానీ పేదలకు పంపిణీ చేశారు. బాటసార్లకు కొబ్బరి బొండాలు పంపిణీ చేశారు. మణపాక సుబ్బు మాట్లాడుతూ దాట్ల పృథ్వీరాజ్కి రాష్ట్ర కమిటీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెళ్లి శ్రీధర్, ఫిరోజ్, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, పృథ్వీరాజ్ అభిమానులు, సాయిరాం వర్మ ఫాలోవర్స్ పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ తరపున నా తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో 1049వ రోజు పేదలకు చికెన్ బిర్యానీ, అదే విధముగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మరి రాజుగారు పృథ్వీరాజు గారి పుట్టినరోజు శుభ సందర్భంగా ఇవాళ బాటసార్లందరికీ కొబ్బరి బండాలు మరి పంచిపెట్టడం జరిగింది. మరి బుచ్చిబాబు గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు ముమ్మిడివరం మంచి నియోజకవర్గంగా అభివృద్ధి దశలో ముందడుగు వేస్తూ
మరి ఆయనకి తోడుగా ఉంటున్న దాట్ల పృథ్వీరాజ్ గారికి మరొకసారి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి అండగా ఉన్న సోదరుడు వైస్ ప్రెసిడెంట్ చెరుకురి సాయిరాం వర్మ గారికి, మండపాక నాగబాబుకి, రాష్ట్ర కమిటీకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి తెలుగుదేశం పార్టీ అనేక సేవా కార్యక్రమాలతో ఈరోజు మరి దేశంలోనే అమరావతి ఒక మహోన్నతమైన రాజధానిగా నిర్మించడంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, దాట్ల బుచ్చుబాబు గారు చేస్తున్న కృషి వెలగట్టలేంది. జై తెలుగుదేశం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రతి ఒక్కరూ లార్డ్ మహావీర్ సిద్ధాంతాలను ఆచరించాలి. మహావీర్ జయంతి కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి పిలుపు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాలు ఎంతగానో దోహదపడతాయి. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. మాజీ సీఎం వైఎస్ జగన్ కు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలి. పిఠాపురం వైకాపా ఇన్ఛార్జ్ వంగాగీత డిమాండ్. గ్యాస్ సిలిండర్ పెంపుపై కాకినాడలో సిపిఐ నిరసన. ఉచిత గ్యాస్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేశాయని సిపిఐ రాష్ట్ర నాయకులు మధు విమర్శ. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.